సుక్షుంభ వ్యాయామం. ఈ పదం సాధారణంగా యోగాలో ఉపయోగించే సూక్ష్మ వ్యాయామాలు లేదా శరీరంలోని చిన్న కీళ్ళు కండరాలకు సంబంధించిన సున్నితమైన కదలికలను సూచిస్తుంది. పైకి చూస్తూ ఊపిరి పీల్చి వదిలేయడం ఫాస్ట్గా. ఈ సూక్ష్మ వ్యాయామాలు ప్రధానంగా శరీరాన్ని పెద్ద ఆసనాలకు సిద్ధం చేయడానికి లేదా అడుగున్నర చూస్తూ ఊపిరి పీల్చి వదిలేయడం. అనారోగ్యంతో ఉన్న వృద్ధులకు తేలికపాటి వ్యాయామంగా ఉపయోగపడతాయి. మెడని లాక్ చేసి సేమ్ క్రియ. ఇవి సాధారణంగా తక్కువ సమయంలో నిదానంగా శ్వాసపై ధ్యాస పెట్టి చేయబడతాయి. నేత్ర శక్తి వర్ధక్. పైకి చూస్తూ కళ్ళు రెప్పలు ఆర్పకుండా కంట్లో నీరు వచ్చే వరకు పైన చూడాలి. నేత్ర శక్తి వర్ధక్. కనుగుడ్డుని పైకి కిందకి. ఇది రోజు చేయడం వలన కంటి వ్యాధులు రావు. కనుగుడ్డు లెఫ్ట్ రైట్, ఎడమ కుడి. ఇది రోజు చేయడం వలన కంటిలో పొర కూడా ఏర్పడదు. క్యాటరాక్ట్ ఆపరేషన్స్ చేయించుకోవాల్సిన అవసరం రాదు. కనుగుడ్డుని రౌండ్గా. ఆపోజిట్ సైడ్ మళ్ళీ. కనురెప్పలు ఫాస్ట్గా ఓపెన్ చేసి క్లోజ్ చేయండి. కనురెప్పలను గట్టిగా మూసి గట్టిగా ఓపెన్ చేయండి, హార్డ్గా. చిన్నగా చిన్నగా మసాజ్ చేసుకుని విశ్రాంతి. ఇది నేత్ర శక్తి వర్ధక్. కపోల శక్తి వర్ధక్. నోటితో గాలి బాగా పీల్చి ఆపి నోటితో ముక్కుని మూయాలి. ఇలా చేయడం వల్ల ఫేస్కి రింకిల్స్ రావు. నోటి నిండా ఆక్సిజన్ పెట్టుకోవాలి. ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. మళ్ళీ ఇలా చేయడం వల్ల రోజు మన ఫేస్లో ఆక్సిజన్ బాగా సప్లై అవుతుంది. నోటి నిండా గాలి పీల్చి ఆక్సిజన్ నింపుకొని చెవులు మూసుకుని కళ్ళు మూసుకోవాలి. కర్ణశక్తి వర్ధక్ అంటారు దీనిని. ఇది ప్రతిరోజు చేయడం వలన ఈఎన్టీ ప్రాబ్లమ్స్ రావు. మళ్ళీ ఇది మెడ నెక్ క్రియ. ఇది పక్క రైట్ లెఫ్ట్. గ్రీవా శక్తి వికాసక్ అంటారు దీన్ని. ఈ క్రియని గ్రీవా శక్తి వికాసక్. మెడ రైట్ లెఫ్ట్. స్లోగా చేయాలన్నీ. పైకి కిందకి మెడ. అప్ ఊపిరి పీల్చండి. డౌన్
ఊపిరి వదిలేయండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. Round, left to right, right to left. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. గ్రీవ శక్తి వికాస. ఇది చేయడం వలన స్పాండ్లైటిస్ రాదు. వీటి వల్ల కీళ్ళ ఆరోగ్యం, శరీర స్థితిస్థాపకత, శరీర సమన్వయం, మానసిక ప్రశాంతత ఇవి ఏర్పడతాయి. గొంతుకు దగ్గర నుంచి మెడ దగ్గర నుంచి బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. నోటితో ఊపిరి బాగా పీల్చి ఆపి ఆక్సిజన్ అంతా నోటి నిండా ఆక్సిజన్ పెట్టుకొని భుజాలు 2 పైకి కిందకి. దీనిని బాహుమూలు అంటారు. మళ్ళీ కీళ్ళ దృఢత్వం చిన్న కీళ్ళల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కండరాలు మరియు కీళ్ళ స్థితిస్థాపకతను పెంచుతుంది. శరీర స్థితిస్థాపకత. భుజబల్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. శరీర భాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. శరీర సమన్వయం. ఎల్బో. భుజాలు అయిపోయాయి, ఇప్పుడు మోచేతులు. చేతులు ఓపెన్ చేసి నిదానమైన కదలికలు మరియు శ్వాసపై దృష్టి పెట్టడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. భుజబల్లి. మొత్తం చెయ్యి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. పూర్ణ భుజ. ఫుల్ స్ట్రైట్గా పెట్టాలి చేతులు. శరీరంలోని ఏ భాగంలోనైనా శక్తి ప్రసారానికి అడ్డంకులు ఉంటే ఈ వ్యాయామాలు వాటిని తొలగించి శక్తి ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ఈ వ్యాయామాలు సాధారణంగా తల నుండి పాదాల వరకు లేదా పాదాల నుండి తల వరకు క్రమంగా చేయబడతాయి. గుప్పిట మూసి చేతులు ఓపెన్ చేసి అరచెయ్యి. మళ్ళీ హృదయం దగ్గర, గుండె దగ్గర. వేళ్ళు. కరతల్ అంటే వేళ్ళు. ఉంగ్లీ మూల్ అంటే చేతి వేళ్ళ ఆఖరి భాగం, అడుగు భాగం. చేతుల వేళ్ళ అగ్రభాగం. सीने के पास. ఊపిరి బాగా పీల్చి పైకి ఊపిరి ఆపాలి. ఇది చేసిన వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అవి రావు. ఇది హార్ట్కి సంబంధించింది. మళ్ళీ ఊపిరి బాగా పీల్చి ఆపి కొంచెం సేపు ఉండాలి. 30 seconds. రెండోసారి ఛాతీ వ్యాయామం.
ఇది ప్రధానంగా శ్వాస వ్యవస్థ, గుండె మరియు ఛాతీ కండరాలకు సంబంధించిన క్రియ. एक बार फिर से ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది మరియు శ్వాసకోశ మార్గాలను శుభ్రపరుస్తుంది. पेट की क्रिया अजगरी, सांस भरिए, पेट फुलाइए, सांस खींचिए, छोड़िए. క్రియ చేసేటప్పుడు ఊపిరి బాగా పీల్చాలి. పీల్చినప్పుడు పొట్ట బయటికి రావాలి. ఊపిరి వదిలేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. ఊపిరి వదిలేసిన వెంటనే కొంచెం సేపు మసాజ్ చేసుకోవాలి, లైక్ బెలూన్. ఇలా చేయడం వలన శరీరంలోని వేడిని పెంచి జీవక్రియను మెరుగుపరుస్తుంది. विश्राम. पेट की क्रिया, पेट से कपालभाति. కపాలభాతి అంటే ఓన్లీ త్రో, శ్వాసని బయటకు వదిలేయడం. ఇలా చేయడం వలన శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చి మందకొడితనాన్ని తగ్గిస్తుంది. गर्दन ऊपर एक क्रिया. పైకి చూస్తూ కపాలభాతి, ఓన్లీ త్రో, శ్వాసని బయటికి నెట్టేయడం. కపాలభాతి అనేది ఒక సంస్కృత పదం. కపాల అంటే పుర్రె లేదా మెదడు భాగం. భాతి అంటే ప్రకాశింపజేయడం లేదా శుభ్రపరచడం. అడుగున్నర దూరం చూస్తూ కపాలభాతి, శ్వాసని బయటికి వదిలేయడం, నెట్టేయడం. కాబట్టి కపాలభాతి అంటే పుర్రెను ప్రకాశింపజేసే శ్వాసక్రియ అని అర్థం. ఇది మెదడును చురుకుగా ఉంచి ముఖానికి కాంతిని ఇస్తుంది. से लंबा गहरा सांस भरिए, पेट गाल सीना फुलाइए, ठुड्डी कलफूट से. నోటి నిండా ఆక్సిజన్ తీసుకుని నోటిని లాక్ చేసి మన ఫేస్ని మెడ దగ్గర లాక్ చేయాలి. శ్వాసను ఆపాలి. वापस थोड़ा झुकिए, पेट से कपालभाति. కొంచెం వంగుని మళ్ళీ కపాలభాతి. विश्राम. 90 डिग्री झुकी और एक क्रिया. 90 డిగ్రీస్లో వంగుని మళ్ళీ కపాలభాతి. विश्राम. थोड़ा झुकिए, सांस लेकर पेट पटकन अप डाउन. కొంచెం వంగుని పొట్ట పైకి కిందకి. పొట్ట కండరాలను సంకోచించడం, సడలించడం ద్వారా చేసే ఈ క్రియలు ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ మరియు పొట్ట భాగంలోని అవయవాలకు చాలా మేలు చేస్తాయి. 90 డిగ్రీలలో వంగుని మళ్ళీ. దీని వలన జీర్ణ వ్యవస్థ శుద్ధి చెందుతుంది. पैरों में एक फिट का पकड़, नवली क्रिया, सांस लेकर पेट को लेफ्ट राइट चले. కాళ్ళను ఎడమగా పెట్టి కొంచెం వంగుని పొట్టని లెఫ్ట్ రైట్ లేదా రౌండ్గా తిప్పాలి. ఇలా చేయడం వలన మలబద్ధకం నివారించబడుతుంది, టాక్సిన్స్ తొలగింపబడతాయి. थोड़ा घुटना झुकाइए, सांस लेकर पेट अप डाउन. మోకాళ్ళతో కొంచెం వంగుని పొట్టని పైకి కిందకి. ఇలా చేయడం వలన పొట్టలోని కొవ్వు తగ్గుతుంది, కండరాల బలం పెరుగుతుంది. विश्राम. पैरों को मिला लीजिए, कमर की क्रिया, हाथ पीछे बांधिए, सांस भरते हुए पीछे झुकिए. सांस छोड़ते हुए सिर घुटने से बस राइट टूनी. वापस एक बार फिर से हाथ నడుం వెనకాల చేతుల్ని ఒక చేతి పట్టుకుని మనము శ్వాస బాగా తీసుకుని వెనక్కి ఎంత వంగగలిగితే అంత వంగి మళ్ళీ శ్వాస విడిచిపెట్టి మోకాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇలా చేయడం వలన పొట్ట మరియు నడుం చుట్టూ ఉండే లోపలి కండరాలు మెరుగుపడతాయి. छोड़ते हुए सिर जमीन से. కాళ్ళు ఎడముగా పెట్టుకుని చేతులు వెనకాల పట్టుకుని
ఊపిరి పీల్చి బాగా వెనక్కి వంగి మళ్ళీ ఊపిరి వదిలేసి ట్రై టు టచ్ గ్రౌండ్ భూమాతని త్రికోణాసన్. 1, 2, 3, 4, 5, 6, 7, చేతులు స్ట్రైట్ గా పెట్టాలి, చెయ్యిని 10, చూడాలి. 11, 12. త్రికోణాసనం శరీరానికి స్థిరత్వాన్ని బలాన్ని అందిస్తుంది. తొడ కండరాలు పిక్కలు మరియు చీలమండలాలు బలపడతాయి. నడుములో కొవ్వు తగ్గిస్తుంది. వెన్నెముక పక్కలకు సాగడం వల్ల దాని సామర్థ్యం పెరుగుతుంది. తుంటి మరియు గజ్జలులో ఉన్న కండరాలు సాగి బిగుతు తగ్గుతుంది, స్టిఫ్నెస్ తగ్గుతుంది. భుజాలు మరియు ఛాతీ విస్తరించి శ్వాసక్రియకు బాగా సహాయపడతాయి. భుజాలు బలపడతాయి. ఈ ఆసనం మెదడుకు శాంతిని ఇచ్చి ఒత్తిడి, ఆందోళన మరియు తలనొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. పొత్తి కడుపులోని అవయవాలు ఉత్తేజితమై జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వెన్నునొప్పి నివారిస్తుంది. कोई पटकान 1. ఇది చేయడం వలన శరీర సమతుల్యత, నిలబడి వంగడం వల్ల శరీర సమతుల్యత మరియు స్థిరత్వం పెరుగుతాయి. బ్రీద్ ఇన్ వెనక్కి, బ్రీద్ అవుట్ కిందకి. దోబీ పట్కాన్. Relax. Slowly, slowly, right hand up, right hand up. Up, up, stitch up, stitch. స్ట్రెచ్. Left turn. Turn, maximum left turn. Slowly, slowly, left బ్రీద్ అవుట్. స్ట్రెచ్ అండ్ బ్రీద్ ఇన్. Right turn. స్ట్రెచ్ అండ్ బ్రీద్ ఇన్. స్టాప్ ద బ్రీద్. Right up, బ్రీద్ అవుట్. right up, left turn. ఇది చేయడం వలన అవయవాల బలం పెరుగుతుంది. అవయవాల శుద్ధి అవ్వడం మరియు రక్త ప్రసరణ మెరుగుపడటం వలన శరీరంలో చురుకుదనం పెరుగుతుంది. నడుము వ్యాయామాల వల్ల మనకు స్థిరత్వం, బలం మరియు ఆరోగ్యకరమైన Right up, శరీర భంగిమ left లభిస్తుంది. నడుము నొప్పి నివారించబడుతుంది. up. వెన్నెముకకు మద్దతుగా ఉంటుంది. Relax. రిలాక్స్. पैरों में किट का फासला, कमर चक्राकार घुमाइए बाएं से दाएं. కాళ్ళు రెండు కొంచెం ఎడంగా పెట్టుకుని 1, చక్రాకారంగా తిరగాలి. చేతులు రెండు స్ట్రైట్గా ఉండాలి. 4, ఇవన్నీ నడుముకి సంబంధించిన 5, 6, వ్యాయామం. 7, కమర్కి క్రియ ఇవన్నీ. ఈ నడుము వ్యాయామాలు చేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది, శరీర భంగిమ మెరుగుపడుతుంది, నిటారుగా ఆత్మవిశ్వాసంతో నిలబడగలుగుతారు, కుంగిపోవడం తగ్గుతుంది, నడవడానికి, పరిగెత్తడానికి, వంగడానికి లేదా బరువులు ఎత్తడానికి ప్రతి కదలికకు మళ్ళీ కోర్ బలం కీలకం. 2, ఆపోజిట్ సైడ్ చూడాలి. బలమైన నడుము కండరాలు శరీరానికి మంచి సమతుల్యత మరియు స్థిరత్వాన్ని అందిస్తాయి. 8, కొవ్వు తగ్గుతుంది, 9, సన్నని నడుము 10, ఏర్పడుతుంది, 11, నడుముకి పక్కనున్న కొవ్వు తగ్గుతుంది, 14, శ్వాస మరియు జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఉదర అవయవాలకు మసాజ్ లాగా పనిచేసి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. 20. चक्र शुद्धि, सांस फेंक कर मूल इंद्रिय को ऊपर खींच के रोक के रखिए. ఊపిరి వదిలేసి మూలాధార చక్ర అన్నీ, ఉజ్జాన్ బంద్ అన్నీ, మెడ దగ్గర ఊపిరి ఆపాలి, పొట్ట దగ్గర ఊపిరి ఆపాలి, అన్నీ ఊపిరి ఆపాలి. మూలాధార చక్ర. మూలాధార చక్రం అనేది అత్యంత ప్రాథమికమైన మరియు ముఖ్యమైన శక్తి కేంద్రం. ఇది మన శరీరంలో 7 ప్రధాన చక్రాలలో మొదటిది. కాళ్ళు కొంచెం దూరంగా పెట్టి సేమ్. మూలాధార చక్ర శుద్ధి చేయడం ద్వారా భయము, ఆందోళన తగ్గి జీవితంలో స్థిరమైన, సురక్షితమైన భావన కలుగుతుంది. पैरों में किट का फासला ऊपर, सांस ఇంకొంచెం దూరంగా పెట్టి ఊపిరి బాగా వదిలేసి మొత్తం మూల్ బంద్ పైకి లాగి పట్టుకోవాలి. అన్నీ ఆపేయాలి. అసలు ఊపిరి అనేది పీల్చకూడదు.
శరీరంలోని దిగువ భాగాలైన కాళ్ళు, పాదాలు, వెన్నెముక బలంగా ఉంటాయి. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో శక్తి మరియు ఉత్సాహం పెరుగుతుంది. శారీరక, మానసిక పనులను సమర్థవంతంగా చేయగలుగుతాం. కుండలిని శక్తికి ఇది మూలం. ఈ చక్రం శుద్ధి అయినప్పుడు ఉన్నత చక్రాలలో శక్తి ప్రసరణకు పునాది ఏర్పడుతుంది. ఇది రోజు చేయడం వలన ఫ్రీక్వెంట్ యూరినేషన్ తగ్గుతుంది. కుండలిని కాళ్ళు రెండు ఆపోజిట్ సైడ్ ప్రెస్ చేయాలి. జంగా శక్తి వర్ధక్ పైన ఊపిరి పీల్చి కింద వదిలేయాలి. కాళ్ళు స్ట్రెచ్ చేయాలి. జంగా శక్తి వర్ధక్ చేయడం వలన తొడ కండరాలు, పిరుదులు, మోకాళ్ళు మరియు చీలమండలం బాగా బలంగా తయారవుతాయి. పైన ఊపిరి పీల్చాలి, బ్రీద్ ఇన్, కింద వదిలేయాలి, బ్రీద్ అవుట్. రెండోది ఏంటంటే నీచే కింద ఊపిరి పీల్చాలి, పైన వదిలేయాలి. స్ట్రెచ్, కాళ్ళు స్ట్రెచ్. కాళ్ళు, తుంటి మరియు కోరు కండరాలు బలంగా మారడం వలన నడుము నొప్పి తగ్గుతుంది. నిలబడే స్థితిలో స్థిరత్వం, శరీర సమతుల్యత మెరుగుపడుతుంది. తుంటి, కీళ్ళ వద్ద బిగుతు తగ్గి కదలిక తేలిక అవుతుంది. పీటీ ఫిజికల్ ట్రైనింగ్. కమర్కి క్రియ. ఇది ఇంజన్ దౌడ్. ముందరికి ఎలా పరిగెడితే వెనకాల కూడా అంతే పరిగెట్టాలి. ఇది ఇంజన్ దౌడ్. नमस्ते नमस्ते जी, अंदर को बैक रिलैक्स. కమర్కి క్రియ నడువుకి సంబంధించింది. నెక్స్ట్ రౌండ్. ఇది కూడా నడువుకి సంబంధించిందే. రివర్స్. సిట్ డౌన్. సగమే కూర్చుని సగము. మోకాళ్ళు. మోకాళ్ళు రౌండ్, లెఫ్ట్ రైట్. Three, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇవన్నీ ఫిజికల్ ట్రైనింగ్, ఫిజికల్ బాడీకి సంబంధించిన. 4, 5, 6, 7, 8, 9, 10, 11,
12, 13, 14, రివర్స్ 1, ఆపోజిట్ సైడ్ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇది మలాసన్, ఉత్కటాసన్, మలాసన్. ఇది చేయడం ద్వారా మహిళల్లో ఋతుక్రమానికి సంబంధించిన కొన్ని సమస్యలు నివారించబడతాయి. మలాసనం శరీర దిగువ భాగం మరియు ఉదర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఇది జీర్ణ అవయవాలను ఉత్తేజపరుస్తుంది మరియు ప్రేగుల కదలికను మెరుగుపరుస్తుంది. మలబద్ధకము, గ్యాస్ మరియు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎక్కువసేపు కూర్చోవడం వలన బిగుసుకుపోయిన తుంటి కండరాలకు సాగే గుణాన్ని ఇస్తుంది. బైటక్, 1, గుంజీలు, 2, కూర్చుని లేవడం. బయటకును ఎక్కువ సంఖ్యలో చేయడం వలన గుండె వేగం పెరుగుతుంది. ఇది శ్వాస వ్యవస్థను మెరుగుపరిచి మొత్తం శారీరక ఓర్పును పెంచుతుంది. మోకాలి కీళ్ల చుట్టూ ఉన్న స్నాయువులు మరియు నాడులు బలోపేతం అవుతాయి. మడమలు పైకి లేపి చేయడం వలన చీలమండల కీళ్ల కదలిక మరియు స్థిరత్వం మెరుగుపడుతుంది. శారీరక సమతుల్యతను పెంపొందించడంలో బైటక్ సహాయపడుతుంది. ఈ పద్ధతి ఉదర కండరాలకు మద్దతునిస్తుంది మరియు శ్వాస సామర్థ్యాన్ని పెంచుతుంది. తాడాసన్, తాటి చెట్టులాగా స్ట్రైట్గా బ్రీద్, నార్మల్ బ్రీద్. స్ట్రెచ్ చేయాలి, బాగా స్ట్రెచ్ చేయాలి. తాడాసనం వల్ల వెన్నెముకను నిటారుగా ఉంచి భుజాలు, నడుము సరైన స్థితిలో ఉండేలా చేస్తుంది. వంగి నడవడం లేదా కూర్చోవడం వల్ల వచ్చే వెన్నునొప్పిని తగ్గిస్తుంది. ఎత్తు పెరగడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలు ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా సాధన చేస్తే ఎముకలు మరియు మృదులాస్థి సాగడానికి సహాయపడి ఎత్తు పెరిగే అవకాశాలు పెరుగుతాయి. కాలి మునివేళ్లపై నిలబడడం వల్ల శరీర సమతుల్యత మరియు మనస్సు యొక్క ఏకాగ్రత బాగా మెరుగుపడుతుంది. తల నుంచి పాదాల వరకు శరీరాన్ని పైకి సాగదీయడం వల్ల మొత్తం శరీరంలోని కీళ్ళు, కండరాలు సాగి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. కాళ్ళు, పిరుదులు మరియు ఉదరం వంటి కోరు కండరాలు బలపడతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వృక్షాసనం కేవలం శారీరక ఆరోగ్యం కోసమే కాకుండా మానసిక స్థిరత్వం కోసం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వృక్షాసనం యొక్క ప్రధాన లక్ష్యం శారీరక సమతుల్యతను మెరుగుపరచడం. ఒకే కాలుపై శరీరం మొత్తాన్ని నిలపడం ద్వారా శరీరం యొక్క అంతర్గత సమన్వయం పెరుగుతుంది. ఇది శరీరాన్ని చెట్టు వలె దృఢంగా, స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ ఆసనం చేసేటప్పుడు ఒకే స్థలంపై దృష్టి కేంద్రీకరించడం చాలా అవసరం. దీని వలన మానసిక ఏకాగ్రత మరియు ధ్యాన శక్తి మెరుగుపడతాయి. ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుతుంది. మనసుకు శాంతి, స్థిరత్వాన్ని అందిస్తుంది. నాడీ వ్యవస్థను స్థిరీకరిస్తుంది. వృక్షాసనం వెన్నెముకను పూర్తిగా సాగదీయడానికి మరియు నిటారుగా ఉంచడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుండా చేయడం వలన శరీర భంగిమ మెరుగుపడి వెన్నునొప్పి సమస్యలు తగ్గుతాయి. గుల్ఫ్, అరికాళ్ళు. గుల్ఫ్ అంటే అరికాళ్ళు. లెఫ్ట్, రైట్. లెఫ్ట్ 5 times, రైట్ 5 times. ముఖ్యంగా తొడ కండరాలు, పిక్క కండరాలు మరియు పిరుదుల కండరాలను బలోపేతం చేస్తుంది. చీలమండలం, మోకాళ్ళు మరియు తుంటికేళ్లను బలంగా, స్థిరంగా మారుస్తుంది. వృద్ధాప్యంలో పడిపోకుండా ఉండడానికి
బ్యాలెన్సింగ్కి ఉపయోగపడుతుంది. 3 సూర్య నమస్కారాలు అనేది యోగాలోని ఒక ముఖ్యమైన అభ్యాసం. 4 ఇది 12 ఆసనాల ప్రవాహ శ్రేణిని కలిగి ఉంటుంది. దీనిని సూర్యునికి నమస్కారం అని కూడా అంటారు. ఈ భంగిమలు శ్వాసతో సమకాలీకరించబడి ఒక పూర్తి స్థాయి వ్యాయామంగా పనిచేస్తాయి. ఈ సూర్య నమస్కారములు చేయడం వలన శరీరంలోని అన్ని కండరాలు, ముఖ్యంగా వెన్నెముక, మెడ, భుజాలు, చేతులు, కాళ్ళ కండరాలు బలోపేతం అవుతాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. క్యాలరీలను ఖర్చు చేయడంలో సహాయపడి బరువు తగ్గడానికి దోహదపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల అంతర్గత అవయవాలు బలోపేతం అవుతాయి. రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. ఏకాగ్రత మరియు దృష్టిని మెరుగుపరుస్తుంది. రోజంతా శరీరాన్ని ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంచుతుంది. ఇలా రోజు ఈ సూక్ష్మ వ్యాయామము, సూర్య నమస్కారములు చేయడం వలన మనలోని క్యాలరీస్ బర్న్ అవ్వడమే కాకుండా మనం ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉండగలుగుతాము.